హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్స్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై అండి. హాఫ్ కేజీ చికెన్ అండి. శుభ్రం క్లీన్ చేసేసి 4 టైమ్స్ పసుపు, ఉప్పు, నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసి శుభ్రంగా దానిలో పసుపు, ఉప్పు, కారం, కొంచెం పెరుగు, జీలకర్ర, ధనియాల పొడి కలిపి పెట్టేసుకోవాలండి. కలిపి పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇంకిపోయిన తర్వాత దించేసుకోవాలండి. దాంట్లో 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ పోసి జీలకర్ర, 2 యాలకులు, 2 మొగ్గలు దానిలో వేసి అవి వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత ఈ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ దీనిలో వేసేయాలండి. ఇవ్వండి, ఒక టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. ఇంట్లో ఇంకా ఉప్పు, కారం, పసుపు ఏం కలపక్కర్లేదు, ఎందుకంటే ముందే కలిపేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి, ఇట్లా ఫ్రై లాగా పొడి పొడిగా ఉంటుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ. ఇది ఒక వెరైటీ, ఈజీగా అయిపోతుంది కూడా. చూడండి, మీరు కూడా చేసుకోండి తప్పకుండా. నేను చెప్పిన విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.